నాకు చిరాకు వచ్చిందంటే సామాన్యం చేసుకోను, నిన్ను చేసుకోను. మీ ఇద్దరిని పక్కకు నెట్టి ఏ మూడో దాన్ని వెతుక్కొని చేసుకుంటాను. అప్పుడు ముఖ్యంగా నీకు చెక్క కుదురుద్ది. ఇంకో లవర్ని చూసుకుంటానన్నాడా? ఎందుకేనా రెస్టారెంట్కి తీసుకొచ్చింది? ఎవరు? బిల్డరేనా? యా, మాట్లాడు. నించున్నావే. ఇక్కడ సిగ్నల్ లేదు సౌమ్యం. ఆయన మున్సిపల్ ఆఫీసులో ఉన్నట్టున్నారు. అర్జెంట్ అయి ఉంటుంది, మాట్లాడిస్తాను. ఏంటి సార్ అంత కోపంగా ఉన్నావు? ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? హ్యాండ్ వాష్ అని చెప్పాను కదా. అంటే కోటేశ్వర గారు ఫోన్ చేస్తే ఆయనతో మాట్లాడొస్తున్నాను. నిన్నేమైనా ఆపుతున్నానా? ఎందుకు అబద్ధాలు ఆడుతున్నావు? ఇంకా రాలేదేంటి? బయటకు వెళ్ళాడా ఏంటి? అబద్ధం, నేను నిజమే చెప్తున్నాను. బావా, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వుండు. నేనేం అడ్డు చెప్పడం లేదుగా. ఎందుకు అబద్ధాలు ఆడుతావు? చెప్తుంటే వినవే. కొత్త లవర్ వినను అని నేనేం చెప్పడం లేదు కదా. ఎందుకు దాస్తున్నావు? దాయటం ఏంటి? ఏంటది? నా నోటితోనే చెప్పించాలనుకోకు. నీకు కావలసిన వాళ్ళు ఇక్కడే ఉన్నారు కదా, వాళ్ళ వెంటపడు. నాతో మాట్లాడుకు. శామ్, ఏంటి నువ్వు? అయిపోయింది సమయం. బిల్డరేనా చేసింది? ఆయనే. ఇందాక లవర్ అన్నావుగా. అదేదో సరదా కన్నాను. అదే నిజమేమో. వాట్? నేను ఎంత నమ్మాను నాన్న. వాట్? మాట్లాడకు, కోపం వచ్చేస్తుంది. ఇప్పుడు కూడా బిల్డర్ అని అంటున్నా. ఆయనే కదా చేసింది. ఇక్కడ నేను తట్టుకోలేను. హే, నాకేం అవ్వలేదు. మరెందుకు క్లారిటీ లేకుండా మాట్లాడుతున్నావు? నీకుంది కదా నీ లైఫ్ మీద క్లారిటీ. ఉంది. మరి ఇంకెందుకు? నన్ను వదిలే. హే శామ్, ఆగు. శామ్. సార్ సార్ అక్కడిది ఇచ్చేశారు, ఇక్కడిది ఇచ్చేయండి సార్. నువ్వు మళ్ళీ అక్కడ అనుకో. ఇవ్వు. అతనేం రాంగ్ గా అడగడం లేదు కదా. నీకు తెలిసిందేగా. ఇచ్చే. శామ్, శామ్. సార్ బిల్లు ఎంత ఎంత ఉందో మీరే చూడండి సార్. సార్ సార్ ఒక్క నిమిషం సార్. శామ్. సంయు, నీ కోపానికి రీజన్ ఏంటి? హే సంయు, చెప్పకుండా. సార్ చేంజ్ సార్. ఎందుకు ఆపావు? సార్ ఇదిగోండి సార్ బిల్లు. పట్టుకో. సార్ సార్ చేయండి సార్. ఉంచుకో. అవును సార్, మీ దగ్గర డబ్బులు తీసుకున్న రాంబాబు మీరు ఆ టేబుల్ దగ్గర ఉన్నారు, మీకు వస్తే ఉంచుకోమని చెప్పు. వాడి వల్ల ఇదంతా. వెళ్ళిపోయింది. నన్ను టెన్షన్ పెట్టినా టిప్పు బాగానే పుట్టింది. చెప్పకుండా బాగానే మేనేజ్ చేశానుగా, అందుకే పెద్ద హెల్ప్ చేశారని
ఇంత హెల్ప్ చేశారు. ఆటో మీకే ప్రాబ్లం లేకపోతే నాకేం అభ్యంతరం లేదు. మీకేం అభ్యంతరం లేకపోతే నాకు ఏం ప్రాబ్లం లేదు. సౌమ్యు, శామ్, నైస్. వెరీ నైస్. ఓ అమెరికన్ నైస్. రిటర్న్ ఫ్రమ్ అమెరికా. నేను అమెరికా అమ్మాయిని. డ్రెస్ డిజైన్ బాగుంది. మీది చాలా బాగుంది. ఎంత బాగున్నా రాసి పెట్టుంటేనే లైఫ్ లాంగ్ ఉంటుంది. ఉంటుందనే అనిపిస్తుంది. మీ సెలెక్షన్ మంచిది, ఆ నమ్మకం నాకుంది. నేను నమ్మకుండా ఉండలేను. సెలెక్షన్ అలాంటిది. అంతే, తెలిసిన వాళ్ళెవరైనా ఇలాగే మాట్లాడతారు. తెలియని వాళ్ళు తెలుసుకొని మాట్లాడతారులేండి. ఎక్కడి దాకా వెళ్ళాలనుకుంటున్నారు? మీ రూట్లోకి రానులేండి. వచ్చిన తర్వాత నేనేం చెప్తానండి? ముందు మీరు డెస్టినీ రీచ్ అవ్వండి, ఆ తర్వాత నేను డ్రాప్ అవుతాను. లేదు లేదు, నేనే ముందు డ్రాప్ అవుతాను. మీరు మీ డెస్టినీ రీచ్ అవ్వండి. నో 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 నో. కట్ చేస్తుంది. ఏమైంది? ఆటో ఎక్కి ఎక్కడికి వెళ్తుంది? ఇంకా లాభం లేదు, ఆటోని ఆపాల్సిందే. నేనెక్కడున్నానో తెలుసుకోవడానికి ఫోన్ చేస్తున్నావు బావా?
ఎక్కడున్నావో నాకు తెలిసిందిలే నాన్న. అసలు వదిలి ఉండలేకపోతున్నట్టున్నారు. అర్థమవుతుందా? అన్నా కొంచెం ఫాస్ట్ గా పోనివ్వు, నేను సెంటర్లో దిగేస్తాను. నేను సెంటర్కి ముందే దిగేస్తాను, ఫాస్ట్గా పోనివ్వండి. ఓ, సెంటర్ కి ముందే దిగి బావతో వెళ్ళాలనుకుంటున్నావా? సెంటర్లో ఆదిత్య కా ఎక్కాలనుకుంటున్నావా? ఓకే. ఓకే. బేబీ డాడీ సక్సెస్. బేబీ పాస్పోర్ట్ తీసేసా. ఇక సమంత పని ఓవర్. సూపర్. బేబీ ఆ పాస్పోర్ట్ నీ దగ్గర పెట్టుకోకు, నాకు తెచ్చిచ్చేసాయి. నా దగ్గర ఉంటే డేంజర్ అని నాకు తెలీదా డాడ్? నీకివ్వడానికే ఫోన్ చేశాను. నువ్వెక్కడున్నావో చెప్పు, నేను వస్తాను. చెప్తాను కానీ నువ్వు ఇప్పుడు రావద్దు. ఏ? ఇంట్లో అందరూ రెస్టారెంట్కి వెళ్ళారు కదా, నువ్వు ఇంట్లో లేనప్పుడు వాళ్ళు వచ్చి పాస్పోర్ట్ లేదని తెలిసిందనుకో, నువ్వే తీసావని కన్ఫర్మ్ చేసుకుంటారు. అది పాయింటే డాడ్. రాని వాళ్ళొచ్చిన తర్వాత నా మీద అనుమానం రాకుండా ఓ 4 మాటలు వేసొస్తాను. నమ్మకంగా పడుంటాయి. ఓకే, గుడ్ 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 గుడ్. ఓకే డాడ్. చెప్పాల్సిన జాగ్రత్తలు చెప్పావు కదా, ఇంకెక్కడికి రావాలో కూడా చెప్పు. చెప్తాను బేబీ. ఓకేనా బేబీ? వస్తా పాస్పోర్ట్తో. శామ్, వాట్ హ్యాపెన్? నేను నీ వెనకే వస్తున్నాను. సమయం నీ వెనకే వస్తున్నాను. ఆటో ఆపి దిగుతావా? నేను ఆటోలో ఉండటం చూసాడా? అదే అయి ఉంటుంది. సడన్ గా స్క్రీన్ ప్లే ఎలా మారుస్తున్నాడో చూడు. మార్చినా ఏం చేస్తాను? అసలే కోపిష్టి. ఇప్పుడు ఆటో ఆపి దిగకపోతే చేస్తానన్న గొడవ చేసేస్తాడు. ఎందుకు వచ్చిన గొడవ? రూట్లో చండాలంగా ఉంటుంది. దిగేస్తాను. దిగేస్తాను. అన్నా, ఆటో ఆపు. నేను దిగుతాను. నేను కూడా దిగుతాను. ఎంతన్నా? 100 అయింది మేడం, చెరో 50 ఇచ్చేయండి మేడం. 100 నేనే ఇస్తాను, తీసుకో. సరే మేడం. నేను 100 ఇస్తా, తీసుకో. బాగుంది, చాలా బాగుంది. మళ్ళీ కలిసే టైం తొందరలోనే వస్తుంది అనుకుంటున్నాను. రాని చెప్తాను. హలో, హూ ఆర్ యూ? ఎవరండి మీరు? ఏమన్నా? హూ ఆర్ యు నా? ఏంటి? ఎవరినేనా? తెలియని వాళ్ళు డోర్ తీసుకుని కారు ఎక్కుతుంటే హూ ఆర్ యూ అనకూడదా? ఏం మాట్లాడుతున్నారు?
ఎక్కువ మాట్లాడుతుంది నువ్వు. నేనా? యు మీన్ మీ? ఎస్. ఓ, కొత్త పరిచయాలు అయ్యేసరికి నేనెవరో నీకు తెలియకుండా పోయానా? ఏంటండి నాకు ఈ టార్చరు? హా, ఇప్పుడు నేను నీకు టార్చర్ లాగానే కనిపిస్తాను. చూడండి, మీరు పొరపాటు పడుతున్నారు. ఎవరో అనుకుని నాతో గొడవ పడుతున్నారు మీరు. ముందు మీరు వెళ్ళండి, నా గర్ల్ ఫ్రెండ్ వస్తుంది. ఓహో, మరి వస్తున్నప్పుడు నాకెందుకు మెసేజ్ పెట్టి బెదిరించావు? నేను మీకు మెసేజ్ పెట్టానా? ఇది విజయవాడేనా, హైదరాబాద్ ఎర్రగడ్డ? ఎనఫ్, చాలు. ఇంకా చాలు. అవమానించింది చాలు. నువ్వు నీ డొక్కు కారు బా. బా, పెద్ద మాట్లాడుతున్నాడు మాటలు. మళ్ళీ మాట్లాడతాడుగో. హే, ఎవరేవిడా ఇలా తినేసింది? ఇంతకీ శామ్ ఏది? ఆటో ఆగింది, వెళ్ళిపోయిందా? కనపడదేంటి? శామ్, ఎక్కడికి వెళ్తున్నావు? కష్టపడి నీ వెనక వస్తే కారు ఎక్కడ వెళ్ళిపోతున్నావు? హూ ఆర్ యు? ఏంటి సమయం? నేనెవరో నీకు తెలీదా? మాట్లాడడం మీకే కాదు, నాకు వచ్చు. ఏమైంది? ఏం అవ్వనట్టు మొహం అలా పెట్టకు. హే, నేనేం చేశాను? మెసేజ్ అలా పెట్టావని ఆటో దిగాను. పోనీ లెక్కదా అని వస్తే నోటికొచ్చినట్టు మాట్లాడతావా? సంయో, ఇప్పటిదాకా ఒకరు తిన్నారు, మళ్ళీ నువ్వు తినకు. వేషాలేకు, తిన్న నువ్వు. ప్లీజ్ సంయో, రోడ్డు మీద ఆర్గ్యూ చేయకు. ముందు కారెక్కు. నేనెక్కను. ప్లీజ్ శామ్, ఏమైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం. కారెక్కు. నువ్వు రోడ్డు మీద నడుస్తుంటే నేను చూడలేను. ఆహా, ప్లీజ్ ప్లీజ్ సంయు, ప్లీజ్ ప్లీజ్ శామ్, కారెక్కు. కమాన్, రా. మారిపోతున్నావు బావా. ఏం మాట్లాడుతున్నావు నాకేం అర్థం కావట్లేదు. నాకు అర్థమైందిగా. సంయు, ప్లీజ్. చూసించాలు, వెళ్ళు.